ఇక్కడ చూడొచ్చు మనం 2D ఇమేజ్ ఇచ్చారు, దీన్ని కన్వర్ట్ 3D ఇమేజ్గా కన్వర్ట్ చేయాలి. సో ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ, అండ్ ఇది వచ్చేసి మన టాప్ వ్యూ అవుతుంది ఇది, అండ్ ఇది వచ్చేసి మన సైడ్ వ్యూ అవుతుంది. సో మనం దీన్ని చూస్తే వర్క్షాప్లో డౌటెల్ ఫిట్టింగ్ చూస్తుంటాం. సో అది డౌటెల్ ఫిట్టింగ్ లాగా ఉంటుంది. సో ఇది డ్రా చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ XY రెఫరెన్స్ లైన్ డ్రా చేద్దాం. XY రెఫరెన్స్ లైన్ డ్రా చేసిన తర్వాత 30 degrees అండ్ 30 degrees యాంగిల్ డ్రా చేద్దాం. 30 అండ్ 30. సో ఇక్కడ మనకి ఫ్రంట్ వ్యూ టాప్ లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఫస్ట్ సైడ్ వ్యూ నుంచి స్టార్ట్ చేద్దాం. సైడ్ వ్యూ లెంత్ ఎంత ఇచ్చాడు ఇక్కడ చూడొచ్చు మనం. టోటల్ 20 mm ఇచ్చాడు బ్రెత్ అనేది. సో 20 mm డ్రా చేద్దాం. సో 20 mm. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ వ్యూ అవుతుంది, ఎందుకంటే డ్రాయింగ్ షీట్లో రైట్ సైడ్ ఇస్తే ఇది వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ వ్యూ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ వ్యూ అంటే ఇక్కడ నుంచి డ్రా చేద్దాం. సో 20 mm. 20 mm. అండ్ హైట్ వచ్చేసి ఎంత ఇచ్చారు? 42 mm ఇచ్చారు హైట్. ఇక్కడ చూడొచ్చు మీరు. సో 42 mm. సో 42. అండ్ అలాగే ఈ బ్రెడ్త్ వచ్చేసి 10 mm ఇచ్చారు. సో 10 mm. 10 mm డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి డిస్టెన్స్ వచ్చి 32 అయితే మొత్తం టోటల్ డిస్టెన్స్ ఎంత? 42. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 10 mm, ఎందుకంటే 42 - 32 చేస్తే 10 ఉంటుంది. సో 10 mm ఈ డిస్టెన్స్ వచ్చేసి. సో 10 mm. అండ్ అలాగే ఈ టోటల్ డిస్టెన్స్ వచ్చేసి మనకు 20 mm ఇచ్చాడు. ఇక్కడ 10 పోతే ఇక్కడ 10 ఉంటుంది. సో 10 mm రిమైనింగ్. సో 10 అండ్ 32. సో మన సైడ్ వ్యూ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ వ్యూలో చూద్దాం. సో ఫ్రంట్ వ్యూ ఫస్ట్ ఫ్రంట్ వ్యూ చేసే ముందు టాప్ వ్యూ చెక్ చేద్దాం. సో టాప్ వ్యూ వచ్చేసి ఈ బాక్స్ రెండు ఒకటే కాబట్టి మొత్తం స్ట్రైట్ లైన్ ఇచ్చాడు. సో స్ట్రైట్ లైన్ డ్రా చేద్దాం. ఎంత డిస్టెన్స్ ఇచ్చాడు? 42 mm ఇచ్చాడు కాబట్టి 42 mm డిస్టెన్స్ డ్రా చేద్దాం. అలాగే ఇక్కడ కూడా 42నే. ఈ బాక్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ బాక్స్ ఇచ్చాడు, మొత్తం 42 mm అవుతుంది. సో ఇక్కడ 14 mm గ్యాప్ ఇచ్చాడు. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది? 42లో తీసేస్తే ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఇలా వస్తుంది. ఒక బాక్స్ టైప్లా వస్తుంది. సో ఇలా. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 14 mm గ్యాప్ ఇచ్చి ఇలా డ్రా చేస్తాం. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ టాప్ వ్యూ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు, అంటే ఇక్కడ మొత్తం ఖాళీ గ్యాప్ ఉంది. అంటే ఇక్కడ ఫ్రంట్ వ్యూలో ఈ టీ షేప్ అనే మర్జ్ అయి ఉంటుంది. సో అంటే మనకి ఈ బాక్స్ రెండు ముందు ఉన్నట్టు ఉంటాయి. ఈ టీ వచ్చేసి మనకి వెనకల వైపు ఉన్నట్టు ఉంటుంది. సో అందుకు ఈ యొక్క లైన్స్ ఎంత ఇచ్చాడు అక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి ఇక్కడికి 26 mm అవుతుంది. సో 42లో 26 తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఆ డిస్టెన్స్లో /2 చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఈ రెండు ఒకటే డిస్టెన్స్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి 6 డిస్టెన్స్ అండ్ 42 నుంచి 6 డిస్టెన్స్లో డ్రా చేసిన తర్వాత ఈ రెండు లైన్ జాయిన్ చేస్తాం. ఓకే, జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూడొచ్చు, ఈ లైన్ నుంచి ఈ లైన్ జాయిన్ చేస్తాం. సో ఆల్మోస్ట్ మన ఫ్రంట్ వ్యూ అయిపోయింది. కానీ ఇక్కడ లైన్ జాయినింగ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ లైన్ జాయిన్ చేయండి. ఇప్పుడు మీరు చూడొచ్చు, 3D డయాగ్రామ్ కాబట్టి మనం కొన్ని వాళ్ళు ఇవ్వకపోతే మనం డ్రా చేయాలి. ఎందుకంటే మనకి ఇట్లా కనిపించదు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి
సేమ్ ప్యారలల్ లైన్గా డ్రా చేస్తావు. అలాగే ఇలా డైమెన్షన్స్తో పాటు. సో ఇప్పుడు మనం ఇది వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ వ్యూ, ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ, అలాగే ఇది వచ్చేసి మన టాప్ వ్యూ. సో దీని డయాగ్రామ్స్ చూద్దాం. అది చూడొచ్చు మీరు, ఆల్మోస్ట్ అలానే వచ్చింది. సో ఇది వచ్చేసి డౌటెల్ ఫిట్టింగ్ డయాగ్రామ్. ఓకే,